పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోడ్డు భద్రతా ఉత్సవాల్లో భాగంగా మంచిర్యాలలోని ఎం కన్వెన్షన్ హాల్లో అరైవ్ అండ్ అలైవ్ పేరుతో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎస్పీ ఆర్ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్రైవర్లు వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వల్ల కలిగే అనర్థాల గురించి ఆయన వివరించారు. ముఖ్యంగా సుదీర్ఘ ప్రయాణాల్లో అలసట, అతివేగం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు పాటిస్తేనే సురక్షితంగా గమ్యం చేరతారని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, ఎస్ఐ మధుసూదన్తో పాటు పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు. డ్రైవర్ల సందేహాలను నివృత్తి చేస్తూ రోడ్డు భద్రత అనేది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, అది ప్రాణ రక్షణ అని పోలీసులు స్పష్టం చేశారు. రకరకాల ఆలోచనలు మీకు వస్తుంటాయి, కానీ మీ అందరినీ ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో మా గౌరవ డీజీ గారు, మన తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్నమైన ప్రోగ్రాము, అంటే మీ అందరికీ మళ్ళీ రిపీట్ గా చెప్పడం జరిగితే ఇప్పుడు 100 మంది, ఇప్పుడు 150 మంది ఉన్నారు, ఇంకా 10 మంది అన్నా మాకు ఇవన్నీ ఇని కొంచెం పాటించినట్లయితే ప్రతిసారి పెట్టిన ప్రతి మీటింగ్ సారి ఒక 10 ఇట్లా అయితే మొత్తం మంది అవగాహన చెందుతారు, తర్వాత వాళ్ళు అది పాటిస్తారనే ఉద్దేశంతో ఈ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఈ మంచిర్యాల టౌన్ లో మన గౌరవ సిపి గారు అంబర్ కిషోర్ ఝా గారు, రామగుండం సిపి గారు సార్ యొక్క సూచనల మేరకు మన డిసిపి గారు ఎగ్గడి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మా సిఐ గారు ప్రమోదరావు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేవలం మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రము అనుకుంటే అది పొరపాటునట్టే. ఎందుకనంటే మీరు చూస్తా ఉన్నారు, ఇలా ట్రాక్టర్ డ్రైవర్లు ఉన్నారు. నేను ఒక్కొక్క ఉదాహరణ చెప్పుకుంటూ పోతుంటాను. మొన్న ఎర్లీ మార్నింగ్ మేము నిద్ర కూడా లేవలేదు, మా ఆజిపూర్ ఎస్ఐ ఫోన్ చేశాడు, సార్ ఇక్కడ మునకల దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది, భయపడుకుంటూ చెప్తున్నాడు. సార్ ఒక ట్రాక్టర్ వచ్చి సైకిల్ మోటార్ని రాంగ్ రూట్లో ఎట్టించింది, ఎక్కడో ఉన్నాడు సార్ అని అంటే ఒకటేసారి చచ్చిపోయానంటే బాధపడతాను. హాస్పిటల్ పంపించినాం సార్, ఎట్లుందని మళ్ళీ నేను ఫోన్ చేసిన, అప్పటికి లేవలే, జస్ట్ 6:30 అవుతుంది. సార్ పాపం చనిపోయాడు సార్, ఇది పరిస్థితి. మీరు ఒకసారి ఆలోచించండి, మున్కల దగ్గర మొత్తం అది ఇసుక రీచ్ ఉంది, మనకు గవర్నమెంట్ ఏర్పాటు చేసింది, మీరు పొంది మాకేం అభ్యంతరం లేదు. ఇప్పటికి నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ అక్కడ 6-7 యాక్సిడెంట్ అయినా మొత్తం మంది చనిపోయింది. ఒక పాలు అమ్ముకునేట అతను పాపం గుడిపేట నుంచి పాలు తీసుకొని మంచిర్యాలలో అమ్ముకుంటాడు, చిన్న పిల్లలు జస్ట్ 2 years 3 years ఉంది. అలా పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. నేను ట్రాక్టర్ డ్రైవర్లకు ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు మా విచారణ తేలింది ఏంటంటే పొద్దున్నే నేను ఎక్కువ ట్రిప్పులు కొట్టుకుంటే నాకు ఎక్కువ పైసలు వస్తాయనే ఉద్దేశంతో బాగా మంచిగా తాగి కొంతమంది అందరు అన్నట్లే డ్రైవ్ చేస్తా ఉన్నారు. అది మాకు తెలిసింది. ఇక్కడి నుంచి ప్రతిరోజు మేము డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతాం, డేలో కూడా పెడతాం. ఒకవేళ డేలో డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చి మీరు యాక్సిడెంట్ చేసినట్టయితే ఇప్పుడు బెయిలబుల్ సెక్షన్ ఉంటుంది ఒకటి, నెగ్లిజెన్స్ యాక్ట్ ప్రకారము ఢీ కొడితే ఏమైతుంది, అది బెయిలబుల్ ఒక వ్యక్తి చనిపోతే. కానీ అదే నువ్వు తాగి నడిపి యాక్సిడెంట్ చేస్తే మర్డర్ కేసు కన్నా కొంచెం తక్కువ కేసు ఉంటుంది. ఒకటి ఉద్దేశపూర్వకంగా కాకుండా ఢీ కొట్టి నువ్వు చంపినావు కాబట్టి ఆ సెక్షన్ ఉంది, అది నాన్ బెయిలబుల్ కేసు. 2 నెలలు మాత్రం జైలు పోతారు, మళ్ళీ శిక్ష కూడా పడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మీ ట్రాక్టర్లు, అది నాకు తెలుసు, ట్రాక్టర్ మీద మనము బ్రేక్ 2 సార్లు కొట్టి పైడలు కొట్టి 3వసారికి కానీ ట్రాక్టర్ రాలేదు, మీరు అవునా కదా? సో అటువంటి ట్రాక్టర్ కి మనకు 80-100 మీద పోవాల్సిన అవసరం వచ్చింది. ఒక ట్రిప్ తక్కువైతే పోయేదేముంది, రేపు కొట్టుకుంటావు కదా. ఏమైంది, ఇప్పుడు ఒక ప్రాణం పోయింది, నువ్వు ట్రాక్టర్ వదిలిపెట్టి పారిపోతుంది, నీ ఓనర్, ఆ ఓనర్ లేడీ తెలుసా కదా, పాపం ఆమె ట్రాక్టర్ వీటికి అప్పచెప్తే వీడు ఇట్లా వేసేది. ఇటు ఓనరు ఇబ్బంది పడుతున్నాడు, అటు చనిపోయిన వాళ్ళు మొత్తం వీధిలో పడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం మీకే వదిలేస్తున్నాను.
ఇది ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న ట్రాక్టర్ డ్రైవర్. రెండోది ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నారు. మీరు వసతి హాస్పిటల్ ఇప్పుడు మనము